హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా విల్సన్ డిసీజ్, దీన్నే విల్సన్ వ్యాధి అంటారు. అంటే శరీరంలో రాగి, దీన్నే కాపర్ అంటారు. ఈ రాగి ఎక్కువై లివర్ పనితనం తగ్గడం, సో ఇలా లివర్ సంబంధ వ్యాధులు రావడాన్ని విల్సన్ డిసీజ్ అని పిలవడం జరుగుతుంది. అంటే లివర్ సిరోసిస్ వంటి లివర్ సంబంధ వ్యాధులు అనేటివి వస్తాయి. అంటే శరీరంలో రాగి మోతాదు అవసరానికి మించి పెరగడం వల్ల లివర్ పనితనం అనేది తగ్గి లివర్ లోపల కాపర్ అధికమై, అంటే ఈ రాగి అధికమై ఈ యొక్క లివర్ సిరోసిస్ వంటి లివర్ సంబంధ వ్యాధులు అనేటివి వస్తాయి అన్నమాట. ఇక కొంతవరకు ఈ వ్యాధిని వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అంటే ఎవరికైతే వంశంలో ఇంతకుముందు ఈ కాపర్ ఎక్కువై లివర్ సంబంధ వ్యాధులు ఏదైతే వస్తూ ఉన్నాయో వాళ్ళకు వంశంలో, సో అలాగా వంశపారంపర్యంగా కూడా ఈ యొక్క వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. ఇక దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే తరచూ పచ్చ కామెర్లు రావడము, కండ్లు గోధుమ రంగులో కనిపించడం, నరాల బలహీనత, శరీరం వణుకు పుట్టడం. సో ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనిపిస్తే వెంటనే లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తే కనుక ఈ సమస్య తగ్గిపోతుంది, ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేకుండా. ఇక ఎవరైతే ఈ విల్సన్ డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళకు నేను ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద చిట్కాను పాటించండి, ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. సో దీనికి గాను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేల ఉసిరి, సో ఆల్రెడీ మీరు మొక్కను పూర్తిగా చూసుకున్నారు. సో నేల ఉసిరి మొక్క యొక్క ఆకుల్ని ఒక గుప్పెడు వరకు తెచ్చుకొని రోట్లో వేసి బాగా నూరండి. నూరిన తర్వాత ఇందులో, అంటే ఇది ఒక 1 టీ స్పూన్ వరకు నూరిన ముద్ద అయితే అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు త్రిఫలా చూర్ణాన్ని, అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ పెచ్చులను కాస్తంత వేయించి పొడిలా చేసి పెట్టుకున్నటువంటిది త్రిఫలా చూర్ణం అవుతుంది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి త్రిఫలా చూర్ణాన్ని తెచ్చుకొని అందులో వేసి ఒకసారి నూరి అందులో కాస్తన్ని, అంటే ఒక బొట్లుగా నీళ్ళను కూడా పోసి తర్వాత మళ్ళీ ఒకసారి నూరి గోళీలుగా కట్టి నీడలో ఆరబెట్టి పెట్టుకోండి. ఇలా బఠానీ గింజ అంత సైజులో గోళీలు చేసుకొని వీటిలో రోజు ఒకటి మధ్యాహ్నము, ఒకటి సాయంత్రము, ఇలా రోజులో 2 సార్లు ఒక్కొక్కటిగా వేసుకున్నారంటే అతి కొద్ది రోజుల్లోనే శరీరంలో రాగి, అంటే కాపర్ అనేది తగ్గిపోయి లివర్ పనితనం అనేది మెరుగుపడడం జరుగుతుంది. ఈ విల్సన్ డిసీజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.